అండ్ వెల్కమ్స్ యూ అండి, వెల్కమ్ చెప్తుంది మంచిగా. సో మీరందరూ జాగ్రత్త వినండి, ప్రశాంతంగా వినండి. ప్లాన్ వచ్చేసి ఒక 20-25 మినిట్స్ ఉంటుంది సార్. ఓకేనా? మీకు Yes, sir. వచ్చేసి ఒక 20 నుంచి 25 నిమిషాల్లో ప్లాన్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ప్రశాంతంగా వినండి. ఎస్ సార్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ సర్వే. సో ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ ఇచ్చారు చూడండి, లెఫ్ట్ సైడ్లో టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒకసారి సర్వే చేసింది. సర్వే చేస్తే ఏమవుతుందంటే ప్రతి సరే 20 సంవత్సరాలకు ఏ విధంగా చేంజ్ అవుతుందని ఇక్కడ చూపించారు మనకు. యావరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్ పర్ మంత్. ఒక నెలకు ఒక కుటుంబానికి ఎంత అమౌంట్ ఉంటే వాళ్ళు ఏ విధంగా జీవించే వాళ్ళనేది ఇక్కడ కనబడుతుంది. 1950లో 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 రూ. 20 ఉంటే ఒక కుటుంబం హ్యాపీ గడిపేశారు ఒక నెలకు. ఒక నెలకు ఎంత సంపాదించాలి వాళ్ళు? 20 రూపీస్ 20 రూపాయలు మంది. సంపాదిస్తే వాళ్ళ కుటుంబం హ్యాపీగా గడిపేసేది. అండ్ అదేవిధంగా 1970లో చూసుకుంటే 20 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 200 రూపీస్ ఉంటే ఒక నెలకు 200 రూపాయలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ కుటుంబం హ్యాపీగా గడిచేది. ఎప్పుడు? 1970లో. అండ్ ఎగ్జాక్ట్లీగా 1990లో ఒక కుటుంబం హ్యాపీగా గడవాలంటే 2000 రూపాయలు ఒక నెలకు సంపాదిస్తే చాలు, ఆ కుటుంబం హ్యాపీగా గడిచేసేది. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. సో అదేవిధంగా 2010లో అయితే ఒక కుటుంబం హ్యాపీగా గడవాలంటే 20,000 రూపాయలు ఉంటే ఆ కుటుంబం హ్యాపీగా గడిపేసేది. ఓకేనా? ఎస్ గురుజీ. సో ఇక్కడ మనకి ఇది గమనించినట్లయితే ఎవ్రీ 20 ఇయర్స్కు ఒక జీరో యాడ్ అవుతూ వస్తుంది సార్. 1950లో 20 రూపీస్, 1970లో 200 రూపీస్, 1990లో 2000 అండ్ 2010లో 20,000 రూపీస్ అయింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మనం ఏమనుకుంటాం అంటే గవర్నమెంట్ అనుకుంటాం, గవర్నమెంట్ ప్రాబ్లం, ప్రభుత్వాల ప్రాబ్లం అనుకుంటాం. గవర్నమెంట్ ప్రాబ్లం కాదు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చాయో ఈ సంవత్సరాల్లో 1950 నుంచి 2010 వరకు ఎన్నో గవర్నమెంట్లు చేంజ్ అయినాయి. కరెక్టా? ఎస్ కాంగ్రెస్ గురుజీ. వచ్చింది, తెలుగుదేశం వచ్చింది, బీజేపీ వచ్చింది, వేరే వేరే పార్టీలు కూడా వచ్చినాయి. అయినా కూడా ఏమి ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఆపలేదు వాళ్ళు. అంటే ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆపలేదు. కరెక్టా? ఎస్ Yes. గురుజీ. ఎవరు కూడా ఆపలేరండి. ఇది పెరుగుతూ పోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఎగ్జాక్ట్లీగా అదే విధంగా మనం చూసుకుంటే మళ్ళీ 20 ఇయర్స్కు అంటే 2030 2030కి వచ్చే వరకు ఇన్కమ్ ఎంత కావాలి కుటుంబానికి? 2 2 lakhs. లక్షలు మంది. 2 lakh రూపీస్ కావాలి. ఎగ్జాక్ట్లీగా 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటేనే ఆ కుటుంబం హ్యాపీగా గడిపేయగలుగుతారు. అర్థమవుతుందా? ఎస్ Yes, మాకు. గురుజీ. సో మరి చూడండి, ఎవ్రీ ఇయర్స్కు మీరు ఏం చేసినా మీరు ఏం చేయకపోయినా జీరో యాడ్ అవుతూ పోతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించుకుంటే మనకి ఏ రోజైతే మీకు ఎప్పుడైతే జ్ఞానం తెలిసినప్పటి నుంచి మీరు సంపాదిస్తున్నారో 2010 వరకు ప్రపంచం అనేది చాలా స్లోగా ఉండేది. అంటే అంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు 4G లేదు, 3G లేదు, 2G లేదు, ఆ విధంగా అంత డెవలప్మెంట్ లేదు. టెక్నాలజీ లేదు అప్పుడు. కరెక్టా? సో ప్రపంచం ఎస్. చాలా స్లోగా డెవలప్ అవుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే 2010 దాటిందో అప్పటి నుంచి ఫాస్ట్గా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ అయిపోయింది. సో టక్కున వచ్చేసి 2 lakh రూపీస్ 2030లో ఒక వ్యక్తి సంపాదిస్తేనే మనం ఒక కుటుంబాన్ని హ్యాపీగా గడిపేయగలుగుతాం. 2 లక్షల రూపాయలు సార్ సాధారణమైన జీవితం జీవించడానికి. మీ దగ్గర మరి ఆప్షన్ ఉందా? 2 lakh రూపీస్ మనం 2030లో సంపాదించడానికి ఆప్షన్ ఉందా? ఉంటేనంటే మీ మనసులో మీరు ఎస్ అని చెప్పుకోండి, లేకుంటేనంటే లేదు, అయ్యో దేవుడా ఏం చేయాలని చెప్పేసి వెతకొచ్చు. అందుకోసం మేము ఈరోజు మీ ముందరికి వచ్చాం సార్. ఇలాంటి లైఫ్ రాబోతుంది కాబట్టి మనం ఏం చేయాలి దానికోసం. సో ఇక్కడ ఒకటి గమనించింటే డ్రీమ్స్ ఆఫ్ లైఫ్. ఓకేనా? డ్రీమ్స్ వర్సెస్ ఇన్కమ్. సో ఇక్కడ మనం గమనించుకుంటానంటే ఇక్కడ చూడండి, మీకు ఇద్దరు పీపుల్స్ కనబడుతున్నారు. రైట్ సైడ్ లో ఇన్కమ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది? చిన్న సర్కిల్లో ఉంది. కరెక్టా? Yes, ఎస్ గురుజీ. గురుజీ. మన ఇన్కమ్ అనేది చిన్న సర్కిల్లో ఉంది. ఇక్కడ మన డ్రీమ్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి? పెద్ద పెద్దగా ఉన్నాయి. రికగ్నైజ్ కావాలి, బంగ్లా కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, జ్యువెలరీ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, వెకేషన్ కావాలి, బిగ్ కారు, టైం ఫ్రీడమ్, ఇవన్నీ మనకు ఫారెన్ ట్రిప్స్ కూడా కావాలి. సో మన ఇన్కమ్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంది, చిన్నగా ఉంది. కానీ డ్రీమ్స్ మాత్రం ఇంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఒక పిల్లోడు ఏం చూపిస్తున్నాడు? పైన స్టార్ చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు సార్? స్టార్. స్టార్. స్టార్ చూపిస్తున్నాడు. స్టార్ చూపించేసి పైన చూపిస్తున్నాడు. సో మనం కాంప్రమైజ్ అవుతాం. మనం ఇన్కమ్తోనే వచ్చిన ఇన్కమ్తోనే అడ్జస్ట్ అవుతాం. మన పేరెంట్స్ మనకు నేర్పించారు కాబట్టి మనం కాంప్రమైజ్ అవుతాం. కానీ పిల్లలు కాంప్రమైజ్ అవ్వరే. వాళ్ళ డ్రీమ్స్ దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. సో వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి. చేసి పెట్టాలంటే మీరు వెనుకబడిన ఫాదర్ అయిపోతారా, లేకుంటే మీ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే ఫాదర్ అయిపోతారా? అందుకే ఇది ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? సో ఎస్ మనం గురుజీ. ఒకవేళ డ్రీమ్స్ కాంప్రమైజ్ చేసుకోవచ్చు, మన ఇన్కమ్ మనం కాంప్రమైజ్ అయిపోవచ్చు, మన లైఫ్ స్టైల్ మనం కాంప్రమైజ్ కావచ్చు. కానీ మన పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కారు. సో అందుకోసం మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎక్కువ సంపాదించడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం చేస్తాం ఏం చేస్తామంటే డ్రీమ్స్ తగ్గించుకోవడం కాదు సార్, ఇన్కమ్ని పెంచుకోవడం ఎలా అని చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ రోజు ఇన్కమ్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి చూడండి, ఇవన్నీ డ్రీమ్సే మనకు. ఇలా ఉంటాయి. మన ఒక ఫ్యామిలీ అంటే ఇవన్నీ డ్రీమ్సే కదా. Yes, ఎస్ఆర్ గురుజీ. నో? ఎస్ గురుజీ. సో ఎన్ని లక్షల కుటుంబాలు, ఎన్ని కోట్ల కుటుంబాలు ఏమవుతున్నాయంటే ఈ డ్రీమ్స్ ఏవి ఫుల్ఫిల్ అవ్వకుండానే వాళ్ళ జీవితమే గడిచిపోతుంది. వాళ్ళ జీవితం అయిపోతుంది, చనిపోతున్నారు.
అవునా కదా? పుట్టినప్పటి Yes, నుంచి Guru. చూడండి, కాలేజీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు అవుతారు, డ్రీమ్స్ ఒకటొకటి డ్రీమ్స్ ఉంటూనే ఉంటాయి, కానీ కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు మరి? ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు అంటే ఎక్కడ మన డ్రీమ్స్ కంప్లీట్ అవుతాయో అక్కడ మనం వర్క్ చేయట్లేదు. ఇది ఒకసారి గమనించండి. ఇవన్నీ మనకు కావాలన్నా వద్దా? ఒక Yes, మనిషి Guru. జీవితంలో ఒక కుటుంబానికి ఇవన్నీ కావాలి. మీరు ఏమంటారు? ఇంకా ఎవరు ఉంటే ఫ్యామిలీ పిల్లలు కూర్చోబెట్టండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ కావాలి మనకు. వద్దా మీకు? గోల్డ్ కావాలి, డబ్బులు కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, హెల్త్కు డబ్బులు కావాల్సిందే. మనం ఈ రోజు చూసుకుంటే హాస్పిటలైజేషన్ అనేది ఈ మధ్యన మ్యాండేటరీ అయిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అయిపోయింది. కార్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. గోల్డ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఫారెన్ ట్రిప్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. మ్యాండేటరీ ఖచ్చితంగా కావాల్సిందే. కరెక్టా కదా? ఇవన్నీ Yes. అయ్యి మనం వీటన్నిటి దూరంగా బతికేస్తున్నాం. మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి మనం? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయి? మీరు చేసే జాబ్ వలన ఇవన్నీ వస్తాయా? మీరు సంపాదించి ఆటో నడుపుకుంటే ఇవన్నీ వస్తాయా? మీరు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇవన్నీ వస్తాయా? మరి ఇవన్నీ రావాలంటే మనం ఇంకా ప్రపంచంతో పోటీ పడాల్సి వస్తుంది. మనం పరిగెత్తేసి పరిగెత్తేసి పని చేయాల్సి వస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకేనా? Yes, Yes, Guru. Guru. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. మీరు నమ్మాలి ఫస్ట్. నేను నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను, నేను నా జీవితంలో నా ఆశ నేను సాధించుకుంటాను నమ్మకం మీకు ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు. ఒకవేళ మీరు నమ్మకం లేదంటే మీరు ఏమీ చేయలేరు సార్. మరి ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇవన్నీ మన జీవితంలో ఇవన్నీ వస్తాయా? నమ్మకం ఉందా మీకు? Yes, Yes, Guru. Guru. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు చేసే పని వల్ల అయితే రాదు, మేం చేసే Yes. పని వల్ల అయితే వస్తుంది. సో పని Yes. ఏం చేస్తే అయిపోయాయి కదా? అవునా కదా? Yes, Yes, Guru. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు మనం సేఫ్ షాప్ గురించి చెప్పాలి. మీరు సేఫ్ షాప్ అన్నారు, సేఫ్ షాప్ గురించి చెప్పకుండా అవన్నీ ఎందుకు అంటారు? అవన్నీ ఎందుకంటే మనకు జీవితం తెలియాలి కదా. మనం ఎక్కడున్నాము, ఎంత సంపాదిస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందని మనకు తెలియాలి. అందుకోసం అవన్నీ చెప్పాను. ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ చూడండి, సేఫ్ షాప్ అనే కంపెనీ. సేఫ్ షాప్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2001లో స్టార్ట్ అయింది. 24 ఇయర్స్ కంప్లీట్ అయింది. 25 సంవత్సరాలు అయింది కంపెనీ ఇప్పటికి. 25 సంవత్సరం నడుస్తూ ఉంది. 1956 యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది. జానక్పూరి, న్యూఢిల్లీలో ఉంటుంది కంపెనీ. ఓకేనా? సో ఇంత Yes. పెద్ద కంపెనీలో మనం నిజంగా చూడడం, ఈ కంపెనీ గురించి తెలుసుకోవడం మనం అదృష్టం అనుకోవాలి. ఓకేనా? Yes, Guru. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న కంపెనీలో, టోటల్ డైరెక్ట్ సేల్ కంపెనీలో మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకే? వీళ్ళందరూ చూడండి మన డైరెక్టర్ సార్. వీళ్ళందరూ సేమ్. వీరు కావాలనుకుంటే బయట ఏదో ఒక పని చేయొచ్చు సార్. వీళ్ళు కావాలంటే ఒక ప్రోడక్ట్ని వచ్చేసి హీరోలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి వీళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. కానీ అలా చేయకుండా వీళ్ళకు మనలాంటి వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వడానికి ఆలోచించారు, మన జీవితం మార్చడానికి ఆలోచించారు. వీళ్ళందరూ ఈ విధంగా ఆలోచించి మన కోసం పనిచేస్తున్నారు సార్. అందుకోసం మన గ్రేట్ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు అనేది మీకు ముందు మీ ప్లాన్లో వింటారు సార్. ఓకే? ఇక చూడండి, మరి సేఫ్ షాప్లో ఏం దొరుకుతాయి, ఎందుకు సేఫ్ షాప్ చేయాలి, ఇది చాలా మందికి తెలియదు. వచ్చేస్తే మనం ప్లాన్ చెప్పేస్తే వెళ్ళిపోతాం, వింటారు వెళ్ళిపోతారు, కానీ ఎందుకు సేఫ్ షాప్ చేయాలనే విషయం అసలు అర్థమే కాదు మనకు. అర్థమవుతుందా? సో ఇక్కడ Yes. చూడండి, ఎడ్యుకేషన్. సేఫ్ షాప్లో మనకి ఏమేమి దొరుకుతుంది? ఎడ్యుకేషన్ Education. దొరుకుతుంది, హెల్త్ దొరుకుతుంది, ప్యాషన్. ఓకేనా? ఫ్యాషన్ ఎలా ఉండాలి అది దొరుకుతుంది, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. ఓకేనా? మీరు ఆలోచించండి, ఈ 5 సెక్టార్స్, ఈ 5 సెక్టార్స్ అవసరం లేని మనిషి, అవసరం లేని కుటుంబం ఏదైనా ఉంటుందా? No. No. ఇవన్నీ అవసరమే. సో అవి కావాల్సిన అన్ని సేఫ్ షాప్ ఇస్తుంది. కరెక్టే కదా? ఇవన్నీ కావాలి Yes. మనకు. ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి, ఫ్యాషన్ కావాలి, టెక్నాలజీ కావాలి, అండ్ సేఫ్టీ కూడా కావాలి. సో ఇవన్నీ ఇస్తుందంటే మరి దీంట్లో ఎందుకు పని చేయకూడదు మనం? బయట మనకు ఏదో పని చేస్తున్నామంటే ఏదైనా ఒకటే దొరుకుతుంది మీకు. ఒకటి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, లేదంటే హెల్త్ దొరుకుతుంది, లేదంటే డబ్బులు దొరుకుతాయి. కానీ ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి. అవునా కదా? కింద Yes. ఇచ్చారు చూడండి, వన్ వే టువర్డ్ సక్సెస్ ఇస్ టు బిలీవ్ ఇన్ బీయింగ్ సక్సీడ్. వీఆర్ హియర్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, వెల్త్ అండ్ హెల్త్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మీరు, నేను, అందరూ మనం పనిచేసేది ఎందుకోసం అంటే మన కోసం అండ్ మన ఫ్యామిలీ కోసం. మన ఒక్కరి కోసం కాదు సార్, మన కోసం, మరి మన ఫ్యామిలీ కోసం కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు, వెల్త్ అండ్ హెల్త్. ఇక్కడ డబ్బులు ఉన్నాయి, సంపాదన ఉంది, ప్లస్ ఆరోగ్యం కూడా ఉంది. ఇంతకన్నా మంచి బెనిఫిట్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఈ 5 సెక్టార్లు ప్రతి ఒక్కరికి కావాల్సింది. 5 సెక్టార్లు మనకు సేఫ్ షాప్లో దొరుకుతున్నాయంటే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఉందా లేదా? కొంచెం మైండ్ పెట్టండి, ఏం ఆలోచించాలి, ఏం చేయాలనేది. అసలు ఏంటి 5 సెక్టార్లు? ఇక్కడ చాలా మందికి ఈ మధ్యన చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. బయట చాలా కంపెనీ, బోకస్ కంపెనీలు చాలా ఉంటాయి, చాలా రకాలుగా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లియర్గా ఇచ్చాడు మనకు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కమిషన్ ఓన్లీ ఆన్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్. ఇక్కడ మనకు కమిషన్ ఎందుకు ఇస్తున్నారంటే ప్రొడక్ట్ సేల్స్ అవుతున్నాయి కాబట్టి కమిషన్ ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్ట్ సేల్ అవుతే కమిషన్ వస్తుంది, ప్రొడక్ట్ సేల్ చేస్తే కమిషన్ వస్తుంది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది డబ్బులు ఎలా ఇస్తున్నారు అంటే ప్రొడక్ట్ సేల్ అవుతున్నాయి, అదే కదా మనం చేస్తున్నాం. సో అందుకోసం మనకు డబ్బులు ఇస్తున్నారు. ఇది ఎలాంటి ఇల్లీగల్ కాదు, ఇది లీగల్ అని ఇక్కడ స్టాంప్ వేసి ఇచ్చాడు మనకు.
సో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి లీగాలిటీ సార్. అంటే ఇది నిజంగా నిజాయితీగా పనిచేస్తుందా, గవర్నమెంట్కి తెలియకుండా పనిచేస్తుందా, ప్రపంచాన్ని కళ్ళు మూసేసి కళ్ళు కట్టి పనిచేస్తుందా, ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, చిన్న విషయం కాదు. గజెట్ సర్టిఫికేట్ అనేది ఏంటని ఒకసారి గూగుల్ వచ్చి సెర్చ్ చేయండి. గజెట్ సర్టిఫికేట్ ఉంది, అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ కార్పొరేషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇండియాలో ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాలో ఒక కంపెనీ ఏమేమి సర్టిఫికెట్స్ ఉంటే ఒక వర్క్ చేయొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావాల్సిన ఏమేమి సర్టిఫికెట్స్ కావాలనో ఆ సర్టిఫికెట్స్ అన్నీ మన కంపెనీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి 24 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో పాన్ నెంబర్ ఉంది మనకు టోటల్. అంటే పాన్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా, కంపెనీ ఎంత సంపాదిస్తుంది అనేది గవర్నమెంట్కి తెలుస్తుంది, అదే పాన్ నెంబర్ అంటే. అవునా కదా, రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్తోనే రిజిస్టర్డ్ అయింది మన కంపెనీ. చాలా పెద్ద విషయం సార్, గమనించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్తోన రిజిస్టర్డ్ అయింది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క కంపెనీకి మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ సిన్ నెంబర్, టిన్ నెంబర్, ట్యాన్ నెంబర్ అని ఉంటుంది. ఓకేనా, ఇవేంటంటే రిజిస్టర్డ్ నెంబర్. ఎస్, ఈ చాలా మంది తెలియదు, కొంతమంది ఎవరైనా లాయర్స్ వాళ్ళు అంటే లీగాలిటీస్ వాళ్ళు తెలిసిపోతాయి అన్నట్లు. సో ఇవన్నీ అందరూ చెప్తే అర్థం కాదు. సో అందుకోసం ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈ సిన్ నెంబర్ అయితే ఉందో అండ్ టిన్ నెంబర్ ఉంటుంది, ఇంకొకటి ట్యాన్ నెంబర్ అని ఉంటుంది, అవన్నీ ఉంటే మనకు లీగల్ అని చెప్పేసి. సో ఈ నెంబర్ ఉంటేనే మనం వర్క్ చేయొచ్చు. సర్టిఫికెట్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు జిఓఐ లెటర్ నెంబర్ 21/18/2014. 2014లో గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది, ఈ విధంగా ఉండాలని చెప్పేసి. అండ్ 2 years వాళ్ళకి టైం ఇచ్చారు, 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. 2 సంవత్సరాల లోపల మీరు చేసేది పని నిజాయితీ అని చెప్పేసి మాకు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయని చెప్పేసి డాక్యుమెంట్స్ అడిగారు. ఎప్పుడు 2014లో ఈ లెటర్ నెంబర్ ప్రకారం ఈ లెటర్ ఓపెన్ చేసి చదువుకుంటే మీకు అందరికి తెలిసిపోతుంది. సో అప్పుడు మనకి ఏమేం చేసిందంటే 2016లో లీగాలిటీస్ వచ్చేసి మన కంపెనీ డాక్యుమెంట్ అని ఇచ్చేసిన తర్వాత 2016లో మనకు వచ్చేసి పర్మిషన్ వచ్చేసింది. 2016లో లీగల్గా మన కంపెనీ పర్మిటెడ్, ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఓకే, ఐఎస్ సర్టిఫైడ్ ఉంది. అండ్ తెలుసు మీకు FSSAI సర్టిఫైడ్ అని చెప్పేసి. మీకు చాలా ప్రొడక్ట్స్ మీద ఈ సింబల్ ఉంటేనంటే మీరు ఆ ప్రోడక్ట్ని 100% యూజ్ చేయొచ్చు. ఏమైంది సార్, ఏ ప్రోడక్ట్ మీద అయితే FSSAI అనే స్టాంప్ ఉంటే మీరు 100% యూజ్ చేయొచ్చు. అది కూడా మన కంపెనీకి ఉంది, మన ప్రొడక్ట్స్ వాడచ్చు. అవునా, మన ప్రొడక్ట్స్ వాడచ్చు కాదు, మన ప్రొడక్ట్సే వాడాలి, అలాంటి సర్టిఫికెట్ అది. అండ్ HACCP సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, ఇది కూడా ప్రొడక్ట్స్ సంబంధించిన సర్టిఫికెట్స్. హ్యాజర్డ్ అనలైసిస్ క్రిటికల్ కేర్ పాయింట్స్, అంటే ఏవైతే వాడుతున్నారో ఇవి మంచి వాడుతున్నారా, వీళ్ళు కెమికల్ వాడుతున్నారా, వీళ్ళు నిజంగానా కాదని చెప్పేసి ఆ సర్టిఫికెట్ కూడా మనకు ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి అన్నిటికన్నా బిగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, WHO GMP సర్టిఫైడ్ కంపెనీ సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఉంది మన కంపెనీకి. క్లాప్స్ కొట్టండి, సంతోషపడండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అర్థమవుతుందా, ఇక్కడ చూడండి ఇచ్చాడు, ఇక్కడికి ఇచ్చాడు, USA లో ఉంటుంది. ఓకేనా, WHO సర్టిఫైడ్ చేసింది మన కంపెనీకి, మన ప్రొడక్ట్స్కు. సో 100% యూజ్ చేస్తారు. చాలా కంపెనీస్ పేరు చెప్పండి, నేను పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అయిపోతారు. WHO సర్టిఫైడ్ కాదు సార్, వాళ్ళకి ఆథరైజ్ లేక మూసి పడేశారు పెద్ద పెద్ద కంపెనీస్. అర్థమవుతుందా, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మళ్ళీ చెప్తానంటే ఫీల్ అయిపోతారు, వద్దులేండి చెప్పాల్సిన అవసరం లేదు. సో మన కంపెనీకి అలాంటి సర్టిఫికేట్ ఉంది. ఓకేనా, మోర్ దెన్ 50 వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఛానల్ పార్ట్నర్, 50+ బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచం గుర్తించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అర్థమవుతుందా, ఇది లీగాలిటీస్ సార్. ఈ రోజు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి ఈ విషయాలు తెలియాలి, మనం తెలుసుకుంటే నెక్స్ట్ మన టీంకి చెప్తాం. ఓకే, నెక్స్ట్ సార్, ఇవన్నీ మనకు తెలుసు. మన దగ్గర ఉన్న బ్రాండ్స్, అవర్ బ్రాండ్స్, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అన్ని. ఒకటి గమనించండి, వీఆర్ యూజింగ్ ఓన్లీ ఇండియన్ బ్రాండ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇండియన్ కంపెనీస్, ఇండియన్ వస్తువులు మాత్రం యూజ్ చేయాలి. ఎందుకంటే వేరే దేశం వస్తువులు యూజ్ చేస్తే వేరే దేశాలు బాగుపడతాయి, మన దేశంలో ఉండే వస్తువులు యూజ్ చేస్తే మనం డెవలప్ అవుతాము. ఓకేనా, సార్. ఇక్కడ చూడండి మన దగ్గర ఆల్రెడీ మనం చెప్పాము కదా ఇంతకుముందు ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి. ఫ్యాషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి, కిచెన్ వేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. మనకి ఈ విధంగా వెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ హోమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మనకు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, గ్రోసరీ ఉంటాయి, స్పిరిచువల్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉంటాయి. అన్ని రకాలుగా అంటే చూడండి ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ మనకు మ్యాండేటరీ, ఏవేవి కుటుంబానికి కావాలి, అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా, అండ్ చూడండి మెన్స్, ఉమెన్స్, ఫ్యాషన్ వేర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఒకసారి గమనించండి. ఈ వస్తువులన్నీ మనం వాడుతున్నామా వాడట్లేదా,
ఇక్కడ బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ ప్రొడక్ట్స్ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ డైలీ వేర్స్ లో మనం వాడుతున్నామా, యూజ్ చేస్తున్నామా, యూజ్ చేయట్లేదా? యూజ్ Yes, డైలీ చేస్తున్నాం. sir. వేర్స్ గాను, పార్టీ వేర్స్ గాను, ఎక్కడో దగ్గర మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కొంటున్నామా, తయారు చేసుకుంటున్నామా? కొంటున్నాం. కొంటున్నాం. కొంటున్నాం సార్. ఇవి హోమ్ అండ్ ఎన్సేజ్మెంట్ చూడండి, ఇక్కడ మన ఇంట్లో ఈ ప్రొడక్ట్స్ కూడా మన ఇంట్లో వాడుతున్నామా, వాడట్లేదా? వాడుతున్నాం. వాడుతున్నాం. ఇవన్నీ కొంటున్నామా, తయారు చేసుకుంటున్నామా? కొంటున్నాం గురుజీ. కొంటున్నాం. యాంటీ యాజింగ్ ప్రొడక్ట్స్ చూడండి, ఇక్కడ మనం కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, నాకు ముఖం ముడతలు పడింది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు పీరియడ్స్ ప్రాబ్లం, నాకు థైరాయిడ్ ప్రాబ్లం, నాకు షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం. ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సార్. ఇవన్నీ నో కెమికల్ సార్, ఓన్లీ ఇవన్నీ ఆర్గానిక్ ఫ్రూట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా వాడుతున్నాం సార్. సో నోని లాంటి, ఆమ్ల తులసి లాంటి ఇవన్నీ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సేఫ్ షాప్లో, ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ బయట కన్నా బెస్ట్ రేట్లో మన దగ్గర దొరుకుతాయి సార్. బయట దొరికే రేట్ల కంటే బెస్ట్ రేట్లో మన దగ్గర దొరుకుతాయి. మళ్ళీ చెప్తున్నాను, బయట దొరికే రేట్ల కంటే తక్కువ రేట్లో మన దగ్గర దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇక్కడ హెయిర్ అండ్ కేర్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా మనం ఇవి కూడా బయట వాడుతున్నాం. షాంపూలు కానీ క్రీములు కానీ బయట వాడుతున్నామా లేదా? ఎస్ ఇవి కూడా కొంటున్నాం. సో ఇక్కడ చూడండి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఇవి కూడా బయట కొంటున్నామా లేదా? ఎస్ కొంటున్న ఎవరో చాలా మంది బ్యూటీ పార్లర్ వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళు, అవునా కదా? సో ఆ Yes. ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. స్ప్రే కానీ, నెయిల్ పాలిష్ కానీ, అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. ఎనర్జీ బూస్టర్స్ పిల్లలకు చాలా మంచి సార్. బ్రెయిన్ బూస్టర్ అనేది ఎవరికైనా పిల్లలు కొంచెం మందకొడిగా ఉన్నారు, ఎక్కువగా స్పీడ్గా మాట్లాడలేకపోతున్నారు, కొంచెం వాళ్ళ సపోజ్ తక్కువగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఇవ్వండి సార్. బాల్ పోస్ట్ కానీ, బ్రెయిన్ బూస్టర్ కానీ చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి సార్, చావన్ ప్రెస్ ఒకసారి తినిపించి చూడండి, ఒక్కసారి ఇది అలవాటు చేసి చూడండి మీ పిల్లలకు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి, బయట కెమికల్ యాడ్ చేస్తారు, మన దగ్గర కెమికల్ యాడ్ చేయరు. అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ తర్వాత రూమ్ ఫ్రెషనర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సార్. అగరబత్తీలు కానీ, చిన్న చిన్న ధూపాలు కానీ, అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. రీఫ్రెషనర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. టూత్ పేస్ట్లు కానీ, క్రీములు కానీ, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సోపులు ఉన్నాయి. అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. మై ఫేవరెట్ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది, టోటల్ కిచెన్ వేర్ సార్. కిచెన్లో కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ మనకు ఉన్నాయి సార్. ఇవి కూడా ఆర్గానిక్ సార్. ఓకే, ఈ అన్ని Yes. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఇవి కెమికల్ ఏవి యూజ్ చేయకుండా ఇస్తారు. ఇక్కడ చేయాల్సిందంటే 3 months లోపల మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే కెమికల్ లేకుండా ప్రొడక్ట్స్ పాడైపోతాయి కాబట్టి 3 నెలల లోపల యూజ్ చేసుకోవాలి. ఓకేనా సార్? ఈ ప్రొడక్ట్స్ Yes, కూడా కొనొచ్చు. సో నేను మళ్ళీ అదే చెప్తున్నా సార్, చాలా మంది ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ గురించి తెలియక ఇవన్నీ మనం కొంటున్నామా లేదా? ఎస్ గురుజీ. ట్రావెల్ సెట్స్ చూడండి, ఇవి కూడా కొంటున్నామా లేదా? ఎస్ Yes. ఓకే, ఇవి మీరు చాలా మంది అమెరికన్ టూరిజం, ఆ టూరిజం, ఈ టూరిజం వాడతారు కదా, దానికన్నా బాపు ఇది మా ప్రొడక్ట్స్. ఒకసారి చెక్ చేసి చూడండి. ఎవరైతే వాడట్లేదో ఒకసారి వాడి చూడండి. పైలే ఇస్తిమార్ కలో ఫిర్ విశ్వాస్ కరు. ఎస్ ఫస్ట్ వాడి చూడండి, ఆ తర్వాత నమ్మండి. మీరు ఏ కంపెనీ బ్రాండ్ తీసుకొస్తారు తీసుకురండి మా ట్రావెల్ సెట్ ముందు. ఇది వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, జిప్ ఫెయిల్ అవ్వదు. మిగతా సూట్ కేసులు ఏమైనా తీసుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా కంపెనీ సూట్ కేసు ఒకసారి వాడి చూడండి, అప్పుడే దాని దమ్ము తెలుస్తుంది. కరెక్టా? ఎస్ గురుజీ. ఎస్ సార్. షూస్, ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ చూడండి. పిల్లలు స్కూల్ షూ కావాలన్నా, స్పోర్ట్స్ షూ కావాలన్నా, వాకింగ్ షూ కావాలన్నా, జాగింగ్ షూ కావాలన్నా, లేడీస్ షూ కావాలన్నా, జెంట్స్ షూ కావాలన్నా, ఏ షూ కావాలో చెప్పండి. అన్ని రకాల షూస్ మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా కొంటున్నామా లేదా? ఎస్ గురుజీ. స్లిప్పర్స్, బాత్రూమ్ స్లిప్పర్స్, వాష్రూమ్ స్లిప్పర్స్, వాకింగ్ స్లిప్పర్స్, ఆ స్లిప్పర్స్, అన్ని రకాల స్లిప్పర్స్ మన దగ్గర ఉన్నాయి. లేడీస్ స్లిప్పర్స్, జెంట్స్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ చూడండి మన దగ్గర, స్మార్ట్ స్టార్ అకాడమియా. ఓకేనా? ఈ మధ్యన మీకు అందరు తీసుకొచ్చారు బైజు యాప్ అని చెప్పేసి, తీసుకొచ్చారా లేదా చూసారా? ఎస్ ఎస్ గురుజీ. బైజీ యాప్ మన ప్రొడక్ట్స్ దగ్గర 1% కూడా అది పనిచేయదు సార్. ఇక్కడ ఈ స్మార్ట్ స్టార్ అని తీసుకుంటే చాలా మంది పిల్లలు మీకు తెలుసు మొబైల్కి అడిక్ట్ అయిపోతారు, టీవీకి అడిక్ట్ అయిపోతారు, వీడియో గేమ్స్ ఆడతారు. ఆ విధంగా చాలా చాలా ప్రాబ్లమ్స్, వాళ్ళందరూ హెల్త్ కూడా సమస్యలు చాలా మంది తెచ్చుకుంటారు, అవునా కదా? సో ఈ Yes. ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల అప్ టు 9th క్లాస్ 10th క్లాస్ వరకు కూడా యూజ్ అవుతాయి సార్ ఈ ప్రొడక్ట్స్. ఇవి యూజ్ చేసుకుంటే వాళ్ళకు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతారు. ఇక్కడ స్మార్ట్ స్టార్ అనేది ఒకటి మనకి టెడ్ వస్తుంది, ఒక టాకింగ్ టాయ్ వస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఆ బుక్లో ఉండే అన్నిటిని చదివి వినిపించేస్తుంది, లైక్ ఏ టీచర్. ఈ టెడ్ అనేది ఒక టీచర్ లాగా పనిచేస్తుంది. సో వాళ్ళకు ఒక గేమింగ్ లాగా అయిపోతుంది, అంటే నాలెడ్జ్ కూడా వస్తుంది సార్. ఈ స్మార్ట్ స్టార్ యూజ్ చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే, ఎవరైతే పిల్లలు ఉన్నారో మీ ఇంట్లో అప్ టు 10 years సార్, మాక్సిమం 10 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఎవరి ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. మీరు వాళ్ళకి బర్త్డే చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి ఏమైనా బయటకు తీసుకువెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ మాత్రం యూజ్ చేసి చూడండి. ఒకసారి యూజ్ చేసి చూడండి, మీ పిల్లల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందో లేదా మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మన ప్లస్ పాయింట్ ఏంటంటే విత్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది దీంట్లో. ఫ్రెంచ్ లాంగ్వేజ్తో వస్తుంది. టోటల్ 14 లాంగ్వేజ్ వస్తుంది. 14 లాంగ్వేజెస్లో మనకి ఈ బుక్స్ దొరుకుతాయి. సో ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు చదువుకోవచ్చు. చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఒకసారి వాడి చూడండి, మీ పిల్లలకి యూజ్ చేయండి, చాలా స్మార్ట్ అవుతారు. ఓకే. అండ్ వరల్డ్ క్లాస్ భగవద్గీత సార్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మాట్లాడే భగవద్గీత తయారు చేశారు సార్. ఇది చూడండి ఎంత గొప్ప విషయం సార్. భగవద్గీత
టోటల్ చాలా మందికి భగవద్గీత గురించి తెలియదు. ఇది నాట్ ఏ ఏమంటారు కదా, మనకు మతాలకు సంబంధించింది కాదు. ఇది చాలా మంది ఇలా ఫీల్ అవుతారు, ఇది క్రిస్టియన్లు చదవకూడదు, ముస్లిం చదవకూడదు అని చెప్పేసి. సార్ యుఎస్ఏలో మీకు చాలా చాలా పెద్ద పెద్ద తెలుసు మీకు కాలేజెస్, ఓకేనా? చాలా కాలేజెస్లో ఒక మంచి కాలేజ్ పేరు చెప్తాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెలుసా మీకు? అందరికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెలుసు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కావాలంటే చెక్ చేయండి, ఫస్ట్ వాళ్ళ సబ్జెక్ట్ వచ్చేసి భగవద్గీత. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి వాళ్ళకు? భగవద్గీత. భగవద్గీత. గుర్తుపెట్టుకోవాలి, ఇది వచ్చేసి రిలీజన్ సంబంధించింది కాదు. భగవద్గీత వచ్చేసి ఎగ్జాంపుల్, మనం ఒక టీవీ కొంటాం, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఒక మొబైల్ కొంటాం, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఒక ల్యాప్టాప్ కొంటాం, దానికి ఒక మాన్యువల్ వస్తుంది. ఒక మనిషికి మాన్యువల్ భగవద్గీత. భగవద్గీత అనేది ఒక మనిషికి మాన్యువల్. అంటే ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా పని చేయాలి, ఎందుకు పని చేయాలి, పని చేస్తే తప్పేంటి, రైట్ ఏంటి అన్ని చూపిస్తుంది భగవద్గీత. సో అలాంటి భగవద్గీత మనం చదవడానికి కష్టం అవుతుంది కాబట్టి మనకు మాట్లాడే భగవద్గీత తయారు చేసి ఇచ్చారు సార్. అందరూ వినొచ్చు. ఏజ్ అయిపోయిన వాళ్ళు, చదవలేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా ఈ భగవద్గీత వినొచ్చు సార్. అండ్ అదేవిధంగా మన దగ్గర సంపూర్ణ రామాయణం కూడా ఉంటుంది. అదేవిధంగా అండ్ సంపూర్ణ హనుమాన్ కూడా మన దగ్గర ఉంటుంది సార్. ఇవన్నీ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ సార్. టోటల్ ప్రపంచంలోని ఈ ప్రొడక్ట్స్ అన్ని గుర్తించాయి సార్, ఓకేనా? సో అందుకోసం Yes. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. యూజ్ చేస్తానంటే చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు చూశారు కదా, చూసారా? Yes, Yes. Guruji. చూసారా సార్? హోమ్ కేర్ Yes. చూశారు, కిచెన్ వేర్ చూశారు, హెల్త్ కేర్ చూశారు, స్కిన్ కేర్ చూశారు, యాంటీ ఏజింగ్ చూశారు. అన్ని రకాల ప్రొడక్ట్స్ మనం అందరం చూసాం. ఇవన్నీ మన నిత్య జీవితంలో మనం వాడుతున్న ప్రొడక్ట్సా, వాడని ప్రొడక్ట్సా? వాడే product. వాడే ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అన్నేసి మనం ఎక్కడ మనం కొంటున్నాం ఆలోచించండి ఒకసారి. ఒకటి మనం ఎక్కడ కొంటామంటే ఆన్లైన్, ఇక్కడ రీటైల్ స్టోర్లలో కొంటాం. ఎక్కడ కొంటాం సార్? Retail store. రీటైల్ స్టోర్ చిన్న చిన్న దుకాణాలలో కొంటాం. అక్కడ కొంటే మనకి ఎంఆర్పి రేట్కి ఇస్తారు వాళ్ళు, లేదంటే ఎంఆర్పి కంటే కొంచెం ఎక్కువ కూడా ఇస్తారు విలేజ్లలో అయితే, ఓకేనా? అదేవిధంగా సూపర్ మార్కెట్లో కొంటారు కొంతమంది. సూపర్ మార్కెట్లో కొంటే ఏమవుతుందంటే కొంచెం డిస్కౌంట్కి వస్తుంది అక్కడ సూపర్ మార్కెట్లో, ఎందుకంటే వాళ్ళు బల్క్గా తీసుకొస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర డిస్కౌంట్కి వస్తుంది. ఒకవేళ ఆన్లైన్లో కొంటే ఏమవుతుందంటే డిస్కౌంట్లో కూడా వస్తుంది, అండ్ ఈ సూపర్ మార్కెట్ కంటే ఇంకా తక్కువ రేట్లో కూడా వస్తుంది మనకు, ఓకేనా? సో ఈ మూడు మనకు తెలుసు. ఈ మూడు మనకు తెలుసు. ఏవేవి? రీటైల్ స్టోర్ తెలుసు, సూపర్ మార్కెట్ తెలుసు, ఆన్లైన్ మార్కెటింగ్ తెలుసు మనకు. ఇక్కడ మూడిట్లో కొంటే మనకి ఏం లాభం అనేది కూడా తెలుసు, కరెక్టా? అండ్ ఇక్కడ Yes. నాలుగోది ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? Safe నాలుగోది shop. ఏమి ఇచ్చాడు? Tape shop. సేఫ్ షాప్ ఇచ్చాడు. మరి సేఫ్ షాప్ లో ఏమొస్తుంది ఇక్కడ కనబడుతుందా? Yes. Guruji. డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి అండ్ ఇన్కమ్. సరే కొత్తగా Yes. కనబడలేదు మనకు. ఇక్కడ సేఫ్ Yes. షాప్ ఏం కనబడుతుంది అంటే డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఇన్కమ్ వస్తుందంట. అరే విచిత్రంగా ఉంది. మనం వాడే ప్రొడక్ట్స్, మనం యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్, మన రెగ్యులర్ ఐటమ్స్, మనం కొనే ప్రొడక్ట్స్ మనం కొంటే ఇన్కమ్ వస్తుందంట సార్. సో ఇప్పుడు చెప్పండి, మరి మనకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉంటే, కొంచెమన్నా ఒకవేళ మనం ఆలోచించే విధానం మనకు కరెక్ట్గా ఉంటే డబ్బులు వచ్చే దగ్గర కొనాలనా, ఓన్లీ డిస్కౌంట్ వచ్చే దగ్గర కొనాలనా? డబ్బులు వచ్చేదాలు. డబ్బులు వచ్చే దగ్గర కొనాలి. ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి, జస్ట్ టు హ్యావ్ మేక్ ఏ డిసిషన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు బికమ్ ఏ రిచ్. ఇక్కడ సంపాదించడం మాత్రమే కాదు, కోటివేషన్ చేస్తాడంట, రిచ్ చేస్తా అంటుంది. ఇక్కడ ఏమి Yes. ఇచ్చాడు? జస్ట్ టు హ్యావ్ మేక్ ఏ డిసిజన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్. సేఫ్ షాప్ లో ఒకసారి షాపింగ్ చేయడం ద్వారా మీరు ఒక వే ఏర్పాటు చేసుకోవచ్చు కోటివేషన్ అవ్వడానికి, సంపాదించుకోవడానికి. మరి లేట్ ఎందుకు సార్? మనకు కావాల్సింది అదే కదా, మన కాడు కూడా సంపాదించుకోవాల్సిందే కదా. సో దానికోసం ఒక వే ఏంటంటే ఇక్కడ మీరు షాపింగ్ చేయడం వల్ల సంపాదించవచ్చు అంటుంది. షాపింగ్ చేద్దామా మరి? Yes. Guruji. ఓకేనా? ఎస్ సార్. సో షాపింగ్ ఎక్కడ చేయాలి? Safe shop. Safe shop. సేఫ్ షాప్ లో చేయాలి, కరెక్టా? Yes. ఇక్కడ చాలా మందికి డౌట్ రావాలి. ఏ డౌట్ రావాలి? సేఫ్ షాప్ లో షాపింగ్ చేసి ఎందుకు డబ్బులు ఇస్తారు, ఎలా వస్తాయి డబ్బులు? ఈ డౌట్ రావాలా వద్దా? Yes. Yes. 100% రావాలి. మరి అది కూడా చూద్దాం, ఎందుకు డబ్బులు ఇస్తారు సేఫ్ షాప్ అనేది. ఇక 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ప్రాసెస్. ప్రపంచంలో 2 రకాలుగా మార్కెటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు దీన్ని. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటిది? Offline market. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ గా మనం వెళ్ళేసి ఫిజికల్ గా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ప్రైవేట్ చూసేసి మనం తెచ్చుకుంటాం. దీన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటారు, ఓకేనా? Yes. Yes. అండ్ ఇంకోటి ఏముంటుంది? ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్. ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటే మనం ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసి మన ప్రొడక్ట్స్ బుక్ చేసుకుంటాం, అది మన ఇంటికి వస్తుంది. దీన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటారు, ఓకేనా? Yes. సో ఇక్కడ మరి ఆఫ్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ చూడండి, బయట మన మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఒక వస్తువు 35 రూపాయలు తయారైంది, ఓకేనా? ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తీసుకోండి మీరు. ఒక వస్తువు ఒకవేళ నేను ఈ విధంగా ఈ పెన్ అనుకున్నాను. ఏమనుకున్నా సార్? Pen. ఈ పెన్ కనబడుతుందా? Yes, Guruji. ఎస్ సార్. ఈ పెన్ను నేను మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 35 రూపాయలకు అయింది. సో నేను కొన్నప్పుడు నాకు ఎంతకు వస్తుంది అంటే ఇది 100 రూపీస్కి వస్తుంది. ఎంత వస్తుంది సార్?
100 100. 100 రూపీస్కి వస్తుంది. ఎందుకు 100 రూపీస్ అవుతుందంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ మనకి ఇవ్వడు, అక్కడ నుంచి ఏజెంట్ దగ్గరికి వెళ్తుంది. C&F ఏజెంట్, క్యారింగ్ ఫార్వర్డ్ ఏజెంట్ అంటారు, ఏజెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత డీలర్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత రీటైలర్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత నా దగ్గరికి వస్తుంది పెన్ను. అర్థమవుతుందా? ఈ yes పెన్ను Yes. 35 రూపాయలు తయారయ్యేసి ఆ పెన్ను 30 రూపాయలు తయారైన తర్వాత డైరెక్ట్ నా దగ్గరికి రాదు. ఆ పెన్ను ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ C&F ఏజెంట్ దగ్గరికి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది, డీలర్ దగ్గరికి వెళ్తుంది, రీటైలర్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాతనే కస్టమర్ దగ్గరికి వస్తుంది. సో ఇంతమంది తిరిగి చేతుల మీరు మారే వరకు ఆ పెన్ను రేట్ ఎంత అవుతుంది సార్? 100 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. దీన్నే మనల్ని స్టైల్ గా MRP అంటారు. ఏమంటారు? MRP. MRP అంటారు. సో నేనేం క్వశ్చన్ చేస్తున్నా అంటే ఎందుకు ఇంతమంది చేతుల మీదకి వెళ్ళాలి? ఎందుకు ఇంతమంది చేతుల మీద వెళ్ళాలి? కావాలంటే డైరెక్ట్ గా మన దగ్గరికి ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చా లేదా? Yes, Guruji. సో ఈ విషయం తెలియక ప్రపంచంలో ఇంతకుముందు ఆఫ్లైన్ మార్కెటింగ్ జరిగేది. ఇది తెలిసిన తర్వాత కొంతమంది ఈ విధంగా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఆన్లైన్ మార్కెటింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్. ఏమవుతుంది సార్? Manufacturing to customer. మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్. Custom. సో ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా వస్తుంది. ఎలా వస్తుంది? Direct. డైరెక్ట్ గా వస్తుంది కాబట్టి మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు. అర్థమవుతుందా? సో Yes, మనకి ఏజెంట్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, డీలర్ లేడు, రీటైలర్ లేడు, ఎవరు లేరు. సో డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ నుంచి అవుతుందో అక్కడ నుంచి మన దగ్గరికి వస్తుంది. అందుకోసం ఆ 65 రూపాయలు 65 రూపీస్ మిగులుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, మరి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్ రావాలంటే ఎవరికొరకు తెలియాలి కదా, Yes. అవునా? yes Yes. సో తెలియాలంటేనే మధ్యలో ఎవరైనా అసోసియేట్ అవ్వాలి. ఏమవ్వాలి సార్ ఇక్కడ? Associate. అసోసియేట్ మీన్స్ స్మాల్ పార్ట్నర్. అసోసియేట్ అంటే భాగస్వామి, స్మాల్ పార్ట్నర్. ఓకేనా? మనం పార్ట్నర్ అయ్యేసి ఎవరితో పార్ట్నర్ అవ్వాలి? కంపెనీతోనే పార్ట్నర్ అవ్వాలి. కంపెనీతోనే పార్ట్నర్ అయ్యేసి మనం చెప్పాలి కస్టమర్ కు. చెప్పడం ద్వారా జస్ట్ వీఆర్ టాకింగ్. ఏం చెప్తాం మనం? We are talking. జస్ట్ చెప్తాం వాళ్ళకు, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి అని చెప్తున్నాం మనం. ఆ చెప్పడం ద్వారా వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళ ప్రొడక్ట్స్ వచ్చేస్తుంది. అలా రావడం ద్వారా ఈ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్, డీలర్, ఏజెంట్ పోయే డబ్బులు అన్ని మిగులుతున్నాయి కదా, 65 రూపాయలు మిగులుతున్నాయి. 65 రూపాయల ప్రాసెస్ నే మనకు డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఒక వ్యక్తి కనబడుతున్నారా? Yes. ఎస్ సార్. ఆ గ్రీన్ కలర్ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అసోసియేట్. ఎవరు? అసోసియేట్. ఆ భాగస్వామి. గ్రీన్ కలర్ వ్యక్తి ఏం చేశాడంటే ఇద్దరికి చెప్పాడు. ఈ రెడ్ కలర్ వ్యక్తికి చెప్పాడు అండ్ బ్లూ కలర్ వ్యక్తికి చెప్పాడు. అలా చెప్పడం ద్వారా వాళ్ళిద్దరు షాపింగ్ చేశారు. ఓకేనా? వాళ్ళిద్దరు షాపింగ్ చేయడం ద్వారా ఈ పైన ఉన్న వ్యక్తికి డబ్బులు వస్తాయి రావా? Yes. వస్తాయి. దాన్ని ఇక్కడ చూడండి ఎలా వస్తాయంటే ఇన్కమ్ వచ్చింది ఆయనకు. ఇక్కడ చూడండి, ఇది ఒకవేళ మీరు ఇక్కడ గమనిస్తానంటే మనం ఓన్లీ షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకోవాలంటే తక్కువ రేట్లు షాపింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం షాపింగ్ గా చేసేది మనం ఏమవుతున్నాం? అసోసియేట్ అవుతున్నాం, పార్ట్నర్షిప్ అవుతున్నాం. కరెక్టా? Yes. సో పార్ట్నర్ అవ్వడం అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరైనా ఆలోచిస్తారు, ఏం ఆలోచిస్తారు? ఇన్వెస్ట్మెంట్. అవునా? Yes. సో మీకు అందరికి డౌట్ రావచ్చు, సార్ మీరు చెప్పేదంతా బాగానే ఉంది, మనం అసోసియేట్ అవుతున్నాం, మనం పార్ట్నర్ అవుతున్నాం, కానీ మరి పెట్టుబడి పెట్టాలి కదా. సో పెట్టుబడి ఎలా ఉంటుంది మన బిజినెస్ లో? మినిమం ఉంటుంది. మినిమం కూడా కాదు, జీరో అనుకోవాలి. ఇక్కడ మినిమం Yes. కరెక్టా కదా సార్? yes Zero. సో మినిమం అమౌంట్ తోన మనకు అసోసియేట్ అయిపోతాం. అండ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? పెద్ద Yes. ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ మన బిజినెస్ Yes. చాలా పెద్ద ప్రాఫిట్ ఉంటుంది. అండ్ రిస్క్ ఏమైనా ఉందా? no No. ఎప్పుడైతే నీకు ఇన్వెస్ట్మెంటే లేదు, ఇన్వెస్ట్మెంట్ జీరో అంటే రిస్క్ జీరో. ఎస్ ఆర్ నో? Yes. Yes. మన బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఎక్కడ ఉంటుంది? సో రిస్క్ కూడా No. zero. అండ్ చూడండి ఇక్కడ ఇచ్చాడు ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? unlimited అన్లిమిటెడ్ ఉంటుంది సార్, ఎంతైనా సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? అదే Yes. విధంగా ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది బాగా గమనించాడు సార్. ఇక్కడ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ దీస్ ఆల్ థింగ్స్. ఇక్కడ ఏం చేయాలంటే అనలైజ్. అనలైజ్ అంటే గమనించాలి, సెర్చ్ చేయాలి. ఏం చేయాలి సార్? గమనించాలి. గమనించేసి అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదన్నా ఒక మీకు కావాల్సిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని వస్తువులను చూడండి, అన్ని వస్తువులను చూసేసి మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయండి. సింపుల్. Yes. ఈ 3 పనులు చేస్తే మనం డబ్బులు సంపాదించుకుంటాం. అర్థమవుతుందా? Yes. ఎస్ సార్. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళెవరు? ద కింగ్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజ్మెంట్స్. ఎవరు? బిగ్ బి. తెలుసా Yes. తెలీదా? Yes. సో అమితాబ్ బచ్చన్ సార్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? Advertisement చేస్తాం. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ షారూక్ ఖాన్ సార్ ఆయన ఏం చేస్తున్నాడు? Advertisement.
మహేష్ బాబు సార్ ఏం చేస్తున్నాడు? అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈమె మేడం ఏం తెలియదు మనకి, హీరోయిన్స్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అడ్వర్టైజ్మెంట్ గురించి. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కరెక్టా? ఎస్ Yes, Guruji. సో వీళ్ళందరూ చూడండి, కొన్ని కొన్ని బ్రాండ్స్ కి వీళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్, అవునా? ఎస్ Yes, Guruji. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా లేదా? ఎస్ Yes, Guruji. వీళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా చేస్తారు అడ్వర్టైజ్మెంట్? నో వీళ్ళు ఎవరు ఫ్రీగా చేయరు. కంపెనీ ఏమంటుందంటే వీళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీరు చేయండి అంటుంది. సో కంపెనీ ఏమంటుంది, మన ప్రొడక్ట్స్ను, మన కంపెనీ ప్రొడక్ట్స్ను వీళ్ళకి ఇవ్వకుండా, ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాలంటే ఒకరొకరికి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి నేను ఆ డబ్బులు ఏం చేస్తానంటే వాళ్ళకి ఇవ్వకుండా నేను మీకే ఇస్తాను. మీరు ఒక చిన్న పని చేయండి, అనలైజ్ చేయండి, ప్రొడక్ట్స్ అన్ని చూడండి, మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి. వీళ్ళకి ఏ విధంగా అయితే కోట్లు కోట్లు డబ్బులు ఇస్తున్నారు, నేను మీకు డబ్బులు ఇస్తాను అంటుంది కంపెనీ. సో మరి వీళ్ళు చేస్తే లీగల్, మనం చేస్తే ఇల్లీగలా? నో ఇంకోటి గమనించాలి, వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ అందరూ ఎవరైతే చూపిస్తున్నారో, ఇలా తిప్పేసి అలా తిప్పేసి చూపిస్తున్నారు కదా, వీళ్ళందరూ యూజ్ చేస్తారా? నో తెలియదు మనకు. వాళ్ళు యూజ్ చేస్తారో యూజ్ చేయరో మనకేం తెలియదు, అవునా కదా? కానీ Yes. మనం ఏం చేస్తున్నాం, మన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం, యూజ్ చేసిన తర్వాత మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ సో మరి వీళ్ళు ఒకవేళ వీళ్ళు ప్రొడక్ట్స్ యూజ్ చేసినా యూజ్ చేయకుండా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇది లీగల్ అయినప్పుడు మన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తే మనం ఎందుకు ఇల్లీగల్ అవుతుంది? గమనించండి, ఒకసారి బుర్ర వాడండి. ఎస్ అర్థమవుతుందా? ఎస్ సో మనం కూడా ఏం చేయాలి, ఈ రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ చేస్తే డబ్బులు ఇస్తానంటుంది కంపెనీ. అర్థమవుతుందా? Yes. ఎస్ సో ఇక్కడ ఏం చేశారంటే ఏ వ్యక్తి అయినా సరే అందరూ పని చేయాలి, అప్పుడే లాభం వస్తుంది. సో అందరు పని చేయడం కోసం ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేశారు కంపెనీ. ఓకేనా? ఈ విధంగా ఒక ప్రాసెస్ పెట్టారు. ఈ ప్రాసెస్ ద్వారా అయితేనే అందరు పని చేస్తారు, లేదంటే కొంతమంది మాత్రం పని చేస్తారు, అందరు పడుకుంటారని చెప్పేసి ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేశారు, ప్రాసెస్ పెట్టారు. అర్థమైందా లేదా? Yes. ప్రాసెస్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇద్దరికి మనం ప్రమోట్ చేయాలి. మినిమం ఎంతమంది ప్రమోట్ చేయాలి సార్? ఇద్దరికి ప్రమోట్ చేయాలి. లేదంటే ఏం చేస్తారంటే నేను ఒక్కనే పని చేస్తుంటాను, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఊరికనే ఉంటారు. సో ఒక్క మనిషి పని చేసి 10 మందికి డబ్బులు రావడం కరెక్టా? No. నో నో. సో అందరు పని చేయాలి, అందరికి డబ్బులు రావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సో అందుకోసం కంపెనీ ఏమంటుంది, మీరు వచ్చేసి 1,00,000 మంది ప్రమోట్ చేయండి, 1,00,00,000 మంది ప్రమోట్ చేయండి చెప్పట్లేదు. కంపెనీ ఎంత చెప్తుంది, ఓన్లీ 2 మెంబర్స్. Numbers. Yes. ఎంతమంది సార్? ఇద్దరే 2 మెంబర్స్ ప్రమోట్ చేయమంటుంది. మరి మీకు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కొని, వస్తువులు మీరు కొనుక్కున్న తర్వాత ఈ ప్రపంచంలో మనం ఒక ఇద్దరికి ప్రమోట్ చేయొచ్చా లేదా? ఎస్ గురుజీ. ఇద్దరికి ప్రమోట్ చేస్తే కంపెనీ డబ్బులు ఎంత ఇస్తుంది? 1,400 రూపీస్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది సార్? 1,400 రూపీస్ ఇస్తుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది, సార్ లెఫ్ట్ చేయాలి కదా, రైట్ చేయాలి కదా. అరే లెఫ్ట్ రైట్ గోలిమారు, లెఫ్ట్ రైట్ వదిలేసేయండి, ఫస్ట్ ఇద్దరు ప్రమోట్ చేయండి, అవునా కదా? ఎస్ సో ఇద్దరిని ప్రమోట్ చేస్తే వాళ్ళు లెఫ్ట్ వస్తారు రైట్ వస్తారు మనకు తెలిసిపోతుంది కదా. సో లెఫ్ట్ రైట్ Yes. ఆలోచించకుండా మన బాధ్యతగా, మన రెస్పాన్సిబిలిటీగా మనం షాపింగ్ చేసి ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క మనిషి షాపింగ్ చేసిన తర్వాత ఇద్దరిని ప్రమోట్ చేసి చాలు, బిజినెస్ ఆగకుండా నడుస్తుంది సార్. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు చెయ్యరు, అందుకోసం బిజినెస్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. మీరు ఒకసారి ఇది ఆలోచించండి, చిన్న కామన్ సెన్స్గా ఆలోచించండి. ఎవ్రీ పర్సన్ 2 మెంబర్స్ని ప్రమోట్ చేస్తే బిజినెస్ ఆగుతుందా? నో ఆగదు. కానీ ఆ ఇద్దరిని చేయరే. ఇద్దరు ప్రమోట్ చేస్తే మీరు సంపాదించుకోవచ్చు, నేను సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. ఆ విధంగా వస్తాయి డబ్బులు. ఇక్కడ చూడండి, డబుల్ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఒకే వారంలో ఒక్కరిని కాకుండా ఇద్దరిని ప్రమోట్ చేసాం, మనం ఏం చేస్తామంటే ఒక వారంలో ఒకరిని, ఇంకొక వారంలో ఇంకొకరిని, ఇద్దరిని ప్రమోట్ చేస్తే మనకు 1,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీరు ఒకే వారంలో ఇద్దరిని ప్రమోట్ చేశారు, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు అనుకోండి, ఆ విధంగా ఇద్దరిని ప్రమోట్ చేస్తే మీకు ఏమవుతుంది, 2,000 రూపాయలు వస్తుంది. అంటే 1,000 రూపాయలు వచ్చే దగ్గర 2,000 రూపాయలు వస్తుంది. అప్ టు 10th ర్యాంక్ వరకు ఈ విధంగా ఈ రూల్ ఉంటుంది. ఓకేనా? అండ్ తర్వాత ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ టీం వర్క్. ఇక్కడ మీరు పని చేసేది కాకుండా టీం పని చేస్తే కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది చాలా గమనించండి, ఎంత ఈజీగా చూడండి. ఇక్కడ యు అనే పర్సన్ లో మీరు ఊహించుకోండి. ఎవరు సార్? మేము యు అనే పర్సన్ మీరు ఊహించుకోండి. మీరు బిజినెస్ లోకి రావాలంటే మీరు ఏం చేయాలి, మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్స్ మీరు షాపింగ్ చేసుకున్నారు. ఇందాక మనం చూపించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి మీరు ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మీ ఇంటి కోసం, మీకోసం, మీ ఫ్యామిలీ పిల్లల కోసం మీరు షాపింగ్ చేసుకున్నారు. షాపింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 2 మెంబర్స్ ప్రమోట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ప్రమోట్ చేశారు? 2 మెంబర్స్ ప్రమోట్ చేశారు. మీ వర్క్ అయిపోయింది. మీరు 2 మెంబర్స్ ప్రమోట్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 1,000 రూపాయలు వచ్చింది అనుకోండి. 400 రూపాయలు ఎక్స్ట్రా బెనిఫిట్, అది పక్కన పెట్టేద్దాం. మీకు 1,000 రూపాయలు వచ్చింది. ఎంతమంది ప్రమోట్ చేశారు? 2 మెంబర్స్ ప్రమోట్ చేశారు. అండ్ దెన్ ఆ 2 మెంబర్స్ ఎవరు? మీరు ప్రమోట్ చేసిన వాళ్ళు, ఏ అండ్ బి. ఓకే,
ఇప్పుడు సేమ్ Yes. ఆ ఏ కూడా అదే పని చేశాడు. ఏం పని చేశాడు? ఏ కూడా 2 మెంబర్స్ ప్రమోట్ చేశాడు అండ్ బి కూడా 2 మెంబర్స్ ప్రమోట్ చేశాడు. అప్పుడు ఏకి ఎంత వచ్చినాయి? 1000 రూపీస్ వచ్చినాయి. బికి ఎంత వచ్చినాయి? 1000 రూపీస్. 1000 అప్పుడు యు అనే వ్యక్తికి ఎంత వచ్చినాయి? 2000. 2000 రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే Yes. ఇక్కడ మీరు ఏం చేశారంటే ఏబిని మీరు రెఫర్ చేశారు కాబట్టి, అందుకే ఇక్కడ అంటే మీ టీం వర్క్ చేసినా కూడా మీకు డబ్బులు వస్తాయి. మీ టీం వాళ్ళు పనిచేస్తే కూడా మనకు డబ్బులు వస్తాయి. సో ఆ విధంగా ఏబి కంటే మీరు ప్రమోట్ చేశారు, మీరు ముందుగా షాపింగ్ చేశారు కాబట్టి మీకు 2000 రూపాయలు వచ్చినాయి. అర్థమవుతుందా? అదే విధంగా Yes, చూడండి, ఏ తర్వాత సిడి వచ్చారు, ఈఎఫ్ వచ్చారు. ఆ సి కూడా ఇద్దరు ప్రమోట్ చేశాడు, డి కూడా ఇద్దరు ప్రమోట్ చేశాడు, ఈ కూడా ఇద్దరు ప్రమోట్ చేశాడు, ఎఫ్ కూడా ఇద్దరు ప్రమోట్ చేశారు. వాళ్ళందరికీ సిడిఈఎఫ్కి వచ్చేసి 1000 రూపీస్ వచ్చినాయి. ఏబికి వచ్చేసి 2000 వచ్చినాయి అండ్ యు అనే వ్యక్తికి 4000 రూపీస్ వచ్చినాయి. సో ఈ విధంగా మనకి టీం వర్క్ చేస్తే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనం చేయాల్సిన చిన్న పని, ఆ చిన్న పని ఏంటి సార్? మనం షాపింగ్ చేసుకోవాలి మన కోసం, ప్లస్ మనం ఒక 2% షాపింగ్ చేస్తే ఎవ్రీ మెంబర్ 2% షాపింగ్ చేపిస్తే ఈ బిజినెస్ చిటికన వేలతో చేసుకుంటూ పోవచ్చు సార్. అంత ఈజీ బిజినెస్ ఇచ్చారు, అంత ఈజీ ప్రాసెస్ ఇచ్చారు మనకు. ప్రపంచంలో ఇంతకన్నా సంపాదించుకునే చిన్న ఆప్షన్ మీ దగ్గర వేరే ఏదైనా ఉందా? ఆలోచించాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఒకవేళ 40,000 బీవీ అంటే మీ దగ్గర ఒక 100 మెంబర్స్ అయ్యారంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటారు. ఆ 100 మెంబర్స్ వర్క్ చేస్తే కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా చూడండి, మీరు ఒకవేళ మీ కింద 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఒకవేళ 200 మంది లెఫ్ట్లో 200 మంది రైట్లో ఉన్నారు, వాళ్ళందరూ వర్క్ చేస్తున్నట్టే మీరు ఒక వారానికి 2,00,000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, మన బిజినెస్ మినిమం ఇన్వెస్ట్మెంట్తోన అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయింది అండ్ 1000 రూపాయలతో మన ఇన్కమ్ స్టార్ట్ అయ్యి ఈరోజు మన 2,00,000 రూపాయలు కూడా ఒక వారానికి మీరు సంపాదించుకోవచ్చు. అంత పెద్ద బిజినెస్ సార్. ఒకసారి ఊహించుకోండి, 2,00,000 రూపాయలు వారాన్ని సంపాదించుకొని మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా కదా? మన ఈ 2 వారాన్ని సంపాదించుకొని ఏం కోట్లు పెట్టామా, ఇక్కడ లక్షలు పెట్టామా, ఏం పెట్టామా ఆలోచించండి. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ మనకి పేమెంట్ ఎలా ఉంటుంది, పేఅవుట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీక్లీ పేమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్? వీక్లీ పేమెంట్ సిస్టమ్. డూ బిజినెస్ ఫ్రమ్ థర్స్డే టు వెడ్నెస్డే. థర్స్డే నుంచి వెడ్నెస్డే వరకు వర్క్ చేయాలి అండ్ రిసీవ్ యువర్ ఇన్కమ్ ఆన్ ఫ్రైడే. వారంలో డబ్బులు చూడండి, డబ్బులు చూడు, కట్టలు తీసుకోండి. ఇది తెలియదు, మనకు తెలియక పిచ్చెక్కిపోతున్నాం మనం. నెలకోసారి డబ్బులు వస్తే బాగుంటుందా, వారానికి ఒకసారి డబ్బులు వస్తే బాగుంటుందా? వారానికి ఒకసారి వస్తే బాగుంటుంది. వీక్లీ అమౌంట్ విల్ డైరెక్ట్లీ క్రెడిట్ ప్రిఫర్డ్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ ద బ్యాంక్. మీకు ఏమి ఇస్తాడు చూడండి, డైరెక్ట్ బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కంపెనీ పేరుతోన సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మీకు డబ్బులు అమౌంట్ క్రెడిట్ అయిపోతాయి. అది కూడా ప్రాపర్ వైట్ మనీ. వైట్ మనీ అంటే విత్ జిఎస్టీతోన మనకు వస్తుంది. 5% జిఎస్టీ కట్ అయ్యేసి మనకు అమౌంట్ వస్తుంది. పాన్ కార్డ్ అప్డేట్ చేస్తే 5%, ఒకవేళ పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోతే 20%. సో అందరం పాన్ కార్డ్ అప్డేట్ చేస్తాం కాబట్టి 5% కట్ అయ్యి వస్తుంది. 5% మనకు కట్ అయ్యి వస్తుంది అంటే లీగలా ఇల్లీగలా? లీగల్. ట్యాక్స్ కడుతున్నాం అంటే గవర్నమెంట్ దొంగ డబ్బులకు ట్యాక్స్ తీసుకుంటారా, ఇల్లీగల్ డబ్బులు ట్యాక్స్ తీసుకుంటారా? సో ఇక్కడ ట్యాక్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ అంటే మనం 100% లీగల్. సో వారం డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక బెనిఫిట్ సార్. ఇక్కడి వరకు మనకు కొంచెం ఇప్పుడు అయిపోయిందా, వారం డబ్బులు వచ్చేది, ఆ ప్రాసెస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూడండి సార్, ఇక్కడ ర్యాంక్ స్టెప్ యాక్సిలరేటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు మనకు. ఇక్కడ ర్యాంక్ ఇన్కమ్ కూడా ఉంటుంది. చాలా గమనించండి. ఇంకోటి మీకు అసలు విచిత్రం ఏంటంటే, ఈ ర్యాంక్ ఇన్కమ్ కోసం మనం ఏం చేయం. ర్యాంక్ ఇన్కమ్ కోసం మీరు సపరేట్ గా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాంక్ 1 ఇచ్చాడు. ర్యాంక్ 1 అంటే 20 మెంబర్స్ మీరు చేశారంటే 20 మెంబర్స్ డబ్బులు మీరు ఆల్రెడీ తీసుకుంటారు. అది కాకుండా ఎక్స్ట్రా మీకు ఒక 7,000 ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ ర్యాంక్ 2 అంటే 50 మెంబర్స్ చేస్తే ఆ డబ్బులు మనం ఆల్రెడీ తీసుకుంటాం. 50 మెంబర్స్ డబ్బులు ఆల్రెడీ వచ్చి ఉంటాయి మనకి వీక్లీ. అది కాకుండా ఇక్కడ మళ్ళీ 9,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన ఇన్కమ్ మీకు ఎంత అవుతుందంటే 26,66,000 రూపాయలు మీకు వచ్చేసి ఓన్లీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు సార్. దీనికోసం మనం ఎలాంటి వర్క్ చేయం, 1% కూడా వర్క్ చేయండి సార్. దీనికి ఎలాంటి వర్క్ చేయకుండానే 26,60,000 తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు చూడండి, ఒకవేళ మీరు స్టార్ట్ అయ్యారు, ఈరోజు స్టార్ట్ అయ్యారు, ఒక మంత్ లోపల, ఒక నెల లోపల మీరు 20 మెంబర్స్ చేశారు, ఈ 7,000 ఆ 10,000 అవి కాకుండా మళ్ళీ 3,000 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. దీనికోసం ఎక్స్ట్రా వర్క్ ఏం చేయం మనం. అర్థమవుతుందా? ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ర్యాంక్ ఇన్కమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, మనకు వచ్చేసి బోనస్ అనేది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇది వచ్చేసి 3,55,000 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది సార్. ఆలోచించండి, ఈ ఒక 26,66,000 అండ్ 3,55,000 ఈ రెండు కలుపుకుంటే దాదాపు ఎంత అవుతుంది మనకు?
31 లక్షలు మనకు సింపుల్గా ఇదే ఇన్కమ్ అవుతుంది సార్. ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. దీనికోసం Yes. ఏ పని చేయం. మన రెగ్యులర్గా రొటీన్ చేసుకుంటే పని పోయి మనం చేసుకుంటూ పోతాం. ఆటోమేటిక్గా ఇది మనకి దీవాళీ బోనస్ లాగా, దసరా బోనస్ లాగా, ఓకేనా, ఇంకేం పండుగలు ఉంటాయి, సంక్రాంతి బోనస్ లాగా, క్రిస్మస్ బోనస్ లాగా అన్ని రకాల బోనస్లు మనకి ఈ విధంగా ఇస్తూ ఉంటుంది కంపెనీ. ఇది ఎక్స్ట్రా ఇస్తుంది. దీనికోసం మనం ఏం చేయము. అర్థమవుతుందా? Yes, Guruji. ఎస్ సార్. అండ్ అచీవర్స్ కాంక్లేవ్ ఇన్కమ్ ఇక్కడ చూడండి, 100% బోనస్ ఆల్ ప్రైవేట్ బి డబుల్ ఇన్కమ్. ఇది ఇంకోటి గుడ్ న్యూస్ చూడండి. ఎప్పుడైతే మీకు 11th ర్యాంక్ అయిపోతుందో, 11th ర్యాంక్ అంటే మీరు డైమండ్ అయిపోయారు. ఓకేనా? 11th ర్యాంక్ అంటే మీకు దాదాపు 8,000 టీమ్ అయిపోయింది. 1 ఇయర్లో, 2 ఇయర్లో, 3 ఇయర్లో, 5 ఇయర్లో, లేదంటే 10 ఇయర్స్లో కూడా ఎప్పుడైనా కానీ మీరు, ఓకేనా, మీరు డైమండ్ అయిపోయారు అంటే 10th ర్యాంక్ 11th ర్యాంక్ అయిపోయింది. మీరు 11th ర్యాంక్ అయిపోయిన తర్వాత మీ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇంకా గుడ్ న్యూస్ చూడండి, ఒకవేళ మీరు 50,000 ఈ వారం సంపాదించుకుంటే దానికి ఎంత ఇస్తుంది? ₹1,00,000 ఇస్తుంది. ఒకవేళ మీరు వచ్చేసి 2 లక్షలు సంపాదించుకుంటే దాని కంపెనీ ఎంత ఇస్తుంది? 4 లక్షలు ఇస్తుంది. ఇంకా మీరు దమ్ముండి మీరు వచ్చేసి 4 లక్షలు సంపాదించుకుంటే కంపెనీ ₹8 లక్షల ఇస్తుంది సార్. Yes, Guruji. ఒక్కసారి మేల్కొనండి. ఇక్కడ ఏ లక్షలు పెట్టలేదు, కోట్లు పెట్టలేదు, ₹1 పెట్టలేదు సార్. ఈ విషయం గమనించండి. ఇలాంటి బెనిఫిట్ ఎక్కడుంది మనకు? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి అవకాశం లేదు సార్. రండి, అందరం పనిచేద్దాం, అందరం సంపాదించుకుందాం. అలాంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. అండ్ ఈ బెనిఫిట్స్ అయిపోయినాయా? ఒకటి ర్యాంక్ Yes. అయిపోయింది, రెండోది బోనస్ అయిపోయింది, మూడోది డబుల్ ఇన్కమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ చూడండి సార్, 3 జనరేషన్ సెక్యూరిటీ. ఈ డబ్బులు మనం ఒకవేళ వర్క్ చేస్తూ మనకి ఏమైనా జరిగిందంటే కూడా మన ఇన్కమ్ ఆగిపోదు. మనం వర్క్ చేస్తూ ఏమైనా చనిపోతే ఏమైనా అవుతే కూడా థ్యాంక్ యూ గాడ్, ఎవరికి అలా కాకూడదు. ఒకవేళ ఏమైనా పొరపాటు అలా జరిగితే, లేదంటే మీరు 100 సంవత్సరాలు బతికేసి మీరు చనిపోతే కూడా మీ ఇన్కమ్ ఆగిపోదు. ఇక్కడ వచ్చేసి మీ ఫ్యామిలీ పిల్లలకు ఆ డబ్బులు కంటిన్యూగా వస్తాయి సార్. మీ ఫ్యామిలీ ఉన్న రోజు మీ ఫ్యామిలీ వస్తుంది, మీ పిల్లలు ఉన్న రోజు మీ పిల్లలకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎవడైనా ఇలాంటి డబ్బులు ఇస్తాడా సార్? ఏ No. కంపెనీలో పని చేసినా, ఎక్కడ జాబ్ చేసినా, గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, ఆటో కానీ, రిక్షా కానీ, ఫ్లైట్ కానీ, ఎనీ కండిషన్ ఎక్కడైనా మీరు పని చేయండి, ఈ బెనిఫిట్ ఉందా? No. మీరు ఏ రోజు అయితే ఆగిపోతారో ఆ రోజు మీ డబ్బులు ఆగిపోతాయి. కానీ మన గ్రేట్ కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఆగిపోయినా కూడా మీ ఇన్కమ్ ఆగిపోదు. మళ్ళీ దీనికోసం ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు కడుతున్నామా? ఎల్ఐసి డబ్బులు కట్టినట్లు అక్కడికి డబ్బులు కడుతున్నామా? ఎలాంటి ₹1 మనం పే చేయాల్సిన అవసరం లేదు సార్. మనకు వచ్చిన డబ్బులతోనే కంపెనీ మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తా ఉంది. అండ్ 3 జనరేషన్ సెక్యూరిటీ కూడా ఇస్తా ఉంది. మనకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే అయిపోయిందా? ఇంకో బెనిఫిట్ చూడండి. ఎన్ని బెనిఫిట్స్ కావాలో చెప్పండి. ఈ విధంగా మనకి ఇంకా బెనిఫిట్స్ వస్తుంది. 4వ ర్యాంక్ నుంచి మీకు ఫారెన్ ట్రిప్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మీరు బ్యాంకాక్ వెళ్ళొచ్చు, మీరు వచ్చేసి నైనితాల్ వెళ్ళొచ్చు, మీరు వచ్చేసి దుబాయ్ వెళ్ళొచ్చు, హాంకాంగ్ వెళ్ళొచ్చు. అండ్ ఎప్పుడైతే 8th ర్యాంక్ అయిపోతుందో విత్ ఫ్యామిలీతోన, మీరు మ్యారేజ్ అయిన తర్వాత మనకు డబ్బులు లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మన ఫ్యామిలీని ఎక్కడ తీసుకోలేకపోయాం, ఎక్కడికి హనీమూన్ వెళ్ళలేకపోయాం, మన పిల్లల్ని ఎక్కడ తీసుకోలేకపోయాం. సో కంపెనీ మీకు అలాంటి అవకాశం కూడా కల్పిస్తుంది సార్. ఫ్రీగా మనం విత్ ఫ్యామిలీతోన మనం ఈ ట్రిప్పులు కూడా వెళ్ళి రావచ్చు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ₹1 కూడా మనం ఖర్చు పెట్టుకోం. ఎయిర్పోర్ట్ వరకు మనకి వెళ్ళాలి. ఆ తర్వాత మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఆ తర్వాత మనం తీసుకొచ్చేది కూడా కంపెనీ చూసుకుంటుంది. ఈ విధంగా ఫ్రీగా వెళ్ళొచ్చు. నేను ఈ కంపెనీ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 21 దేశాలు నేను తిరిగి వచ్చాను సార్. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద కంపెనీ అనుకోండి. ఓకేనా? ఈ విధంగా Yes, ఎన్ని కంట్రీస్, మాల్దీవ్స్, సింగపూర్, చైనా, ఈస్టర్న్ యూరోప్, USA, రష్యా, ప్యారిస్, స్విట్జర్లాండ్, లండన్, ఆస్ట్రేలియా, ఇన్ని దేశాలు తిరిగి రావచ్చు సార్ ఫ్రీగా. Yes, Guruji. ఒకే ఒక పని చేయాలి. ఏం పని చేయాలి సార్? పని చేయాలి. సో ఇక్కడ ఇది కాకుండా ఇక్కడ ఇచ్చాడు చూడండి, రిస్క్ యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. మీరు ఒకవేళ 7th ర్యాంక్ తర్వాత మీకు ఏమైనా జరిగిందంటే కంపెనీ ₹4 లక్షలు ఇస్తుంది. 8th ర్యాంక్ తర్వాత ఏమైనా జరుగుతుందంటే 6 లక్షలు ఇస్తుంది. 9th ర్యాంక్ తర్వాత ఏమైనా జరిగితే 10 lakhs ఇస్తుంది. 10th ర్యాంక్ తర్వాత ఏమైనా జరిగితే 15 lakhs ఇస్తుంది. అండ్ 11th ర్యాంక్ తర్వాత మీకు ఏమైనా జరిగితే 25 lakhs కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. ఇవి ఇవ్వడమే కాకుండా, ఈ డబ్బులు ఇవ్వడమే కాకుండా వీక్లీ వచ్చే ఇన్కమ్ మీకు కంటిన్యూగా వస్తుంది సార్. అది బంద్ చేయదు కంపెనీ. మీరు ఒకసారి ఆలోచించండి, ₹25 లక్షల మీకు సెక్యూరిటీ కావాలంటే ఎల్ఐసిలో కానీ వేరే కంపెనీలో కానీ, నేను ఏ కంపెనీ గురించి తప్పు చెప్పాను, ఒకవేళ 25 లక్షలు మీకు సెక్యూరిటీ కావాలంటే ఎన్ని డబ్బులు మనం కడితే, ఎన్ని సంవత్సరాలు డబ్బులు కడితే మనకు ఆ సెక్యూరిటీ వస్తుంది ఆలోచించండి. ఇక్కడ మనం ఏం పెడుతున్నాం చెప్పండి, మనకు ఫ్రీగా సెక్యూరిటీ కూడా ఇస్తుంది కంపెనీ. అర్థమవుతుందా? Yes, Guruji. సో ఇక్కడ మన ఈ కంపెనీ ఎంత ఈజీగా వర్క్ చేసి చూడండి. ఒక నెలలో 1 monthలో మనం షాపింగ్ చేసి ఒక నెలలో 2% షాపింగ్ చేపిస్తే, ఇద్దరికి షాపింగ్ చేపిస్తే మన ఆ విధంగా వాళ్ళు కూడా ఒక ఇద్దరికి టోటల్ 12 నెలలకు మనకి ఎంత అవుతారు? 4096 మెంబర్స్ అవుతారు సార్, జోడీలు అవుతారు. ఆ 4096 మంది 13వ నెలల వాళ్ళు వర్క్ చేస్తే
మొత్తం 8,192 మంది అవుతారు. దాదాపు 8,000 టీం అయిపోతుంది ఒక సంవత్సరం లోపలనే. 8,000 టీం అయిపోతే కంగ్రాచులేషన్, మీరు డైమండ్ అయిపోయారు. అండ్ 40 లక్షల రూపాయలు మినిమం సంపాదించుకోవచ్చు. ఈ 40 లక్షలు ప్లస్ అక్కడ ఒక ఎన్ని లక్షలు, 31 లక్ష, మొత్తం ఎంత అవుతుంది? 70 నుంచి 80 లక్షల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు విత్ ఇన్ 1 ఇయర్లో. మీరు డబ్బులు లేవు, ఈఎంఐలు, ప్రాబ్లమ్స్, అప్పులు, అవి ఇవి, రోజు నిద్రపోకడాలు, టెన్షన్లు, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉన్నాయిగా. కంగ్రాచులేషన్, వెల్కమ్ టు సేఫ్ షాప్. రండి, ఇక్కడ రండి. మనం పని చేసి ఇక్కడ పని చేసుకుందాం. పని చేసుకుంటే ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అన్ని 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు మీరు మనస్ఫూర్తిగా పని చేశారంటే. అర్థమవుతుందా? గురుజీ. ఓకే సార్. అండ్ మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ కంపెనీ చూడండి ఎంత గొప్ప కంపెనీ అనేది. ఇంతకుముందు వచ్చేసి జాయిన్ అవ్వాలంటే 3 ఐడీలు వేసుకోవాలంటే ఒకరొకరికి 67,000 రూపాయలు అయిపోయింది. 20,000, 20,000, 20,000, 60,000, 50,000 రూపీస్ అయ్యేది. మీకు ఈరోజు ఓన్లీ 200 బీవీస్ ప్రొడక్ట్స్ కొంటే అంటే మీకు మ్యాక్సిమం 20,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ అవుతుంది. ఈ 20 to 25,000 రోజున మీరు వచ్చేసి 3 ఐడీలు మీకు దొరికిపోతాయి సార్. 3 ఐడీలు అంటే పైన 2 lakhs వస్తున్నాయంటే ఆ 2 lakhs మీరే, ఈ 1 lakh వస్తుంది ఈ 1 lakhs మీరే, ఈ 1 lakh వస్తుంది ఈ 1 lakh మీరే. ఒకవేళ ఈ పైన ఉన్న ఐడి ఒకటే మనది, ఈ కింద ఉన్న ఐడీలు వేరే వాళ్ళ అనుకోండి, ఈ 1 lakh ఎవరింటికి వెళ్తుంది? వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కరెక్టా? ఒకవేళ పైన ఉన్న ఐడి మనది, ఈ కింద ఉన్న ఐడీలు కూడా మనమే అవుతానంటే ఈ డబ్బులు ఈ 1 lakh కూడా ఎవరింటికి వస్తాయి? ఇవి కూడా మన ఇంటికి వస్తాయి. మీకు ఈ విధంగా కావాలనుకుంటే మీరు 20 to 25,000 తోనే మీరు బిజినెస్ లో షాపింగ్ చేయాలి. ఎవరికి ఇవ్వం మన డబ్బులు. ఏం చేస్తాం? షాపింగ్ చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? ఒక్కసారి చేయాలి. అర్థమవుతుందా? ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల వీక్లీ ఇన్కమ్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, తర్వాత ఫారిన్ ట్రిప్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనకి ఎన్ని లేని బెనిఫిట్స్ అని ఇక్కడ వస్తున్నాయి. అంటే ఒకసారి షాపింగ్ చేస్తే పోయేదేముంది సార్? కరెక్టా కదా? అది కాకుండా ఇక్కడ చూడండి, ఒక్క షాపింగ్ తోనే జీవితం మారిపోతుంది. ఇక్కడ మీరు కౌంటింగ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ 25,000 రూపీస్ అనుకోండి సార్. 25,000 రూపీస్ తోనే షాపింగ్ చేస్తే మీకు 3 ఐడీలు వచ్చేసినాయి. అప్పుడు ఒక్కొక్క ఐడీకి ఎంత పడుతుంది సార్? 8,000 రూపాయలు చిల్లర పడుతుంది. 8,000 రూపాయలతోన మనం వచ్చేసి ఒక సంవత్సరానికి 40 లక్షలు 50 లక్షలు సంపాదించుకునే బిజినెస్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా చేస్తాను. అది లేదు గురుజీ. అర్థమవుతుందా? జస్ట్ 8,000 9,000 రూపీస్ తోన టోటల్ మన జీవితం మారే బిజినెస్ ఎక్కడైనా ఉందా చెప్పండి? అర్థమవుతుందా? లేదు మీరు ఒక ఐడి తీసుకుంటే సింగిల్ ఐడి తీసుకుంటే 20,000 అవుతుంది, లేదు 3 ఐడీలు తీసుకుంటే 25,000 అవుతుంది. సో 5,000 ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టడం ద్వారా మనకు ముగ్గురికి వచ్చేసి లైఫ్ సెట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చిన్న ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ లో మీ పాప, రైట్ లో మీ బాబు ఉన్నారు. వాళ్ళకు ఒక 4 years తర్వాత 5 years తర్వాత వాళ్ళకి సెటిల్ చేయాలి. అంటే జాబ్ వస్తో లేదో తెలియదు, వాళ్ళ లేడీస్ అయితే హస్బెండ్ ఎలా చూసుకుంటాడో తెలియదు, అతను సంపాదిస్తాడో లేదో తెలియదు. సో అలాంటి వాళ్ళకు కింద ఒక 2 ఐడీలు వాళ్ళ పేరుని వేసి పెట్టినంటే వాళ్ళ ఫ్యూచర్ సెక్యూరిటీ కదా, ఈజీగా బెనిఫిట్ అవుతుందా లేదా? సో అందుకోసం సార్ ఇలాంటి కంపెనీ, ఇలాంటి బిజినెస్ మనకి ఎక్కడ దొరకదు. ప్రజెంట్ కూడా టార్గెట్ నడుస్తూ ఉంది. మనకు వచ్చేసి ఇంకా 5 days ఉంది. చాలా మంది టార్గెట్ దగ్గరగా ఉన్నారు. సో స్టార్ట్ చేయండి. అండ్ ఈ బిజినెస్ మీరు లాస్ట్ ఒకసారి ఫైనల్ క్వశ్చన్ చేసుకోండి, వై షుడ్ ఐ డూ? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే బయట మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, ఆల్రెడీ లోన్స్లు ఉన్నాయి. కరెక్టే కదా? అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండేసి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా? చేయలేము. అందుకోసం ఇక్కడ కంపెనీ విషయం 0 ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు బాబు. మీరు ఏదైతే బయట ఖర్చు పెడుతున్నారో, మీరైతే బయట ఏదైతే కొంటున్నారో అవే ఇక్కడ కొనమంటుంది కంపెనీ. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అవసరం లేదు. మనకి ఎవరు ఎంప్లాయీస్ లేరు, అవసరం లేదు ఎంప్లాయీస్ మన కింద పనిచేయడానికి. అండ్ ఇక్కడ ఎవరు బాస్ కూడా లేరు మనకు. అర్థమవుతుందా? ఎవరు బాస్ లేరు. బాస్ లేని జీవితం అంటే కొంతమందికి హ్యాపీగా ఫీల్ అవుతారు. బాసే లేడంటే లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించండి. అర్థమవుతుందా? నో రిస్క్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 0 అయినప్పుడు రిస్క్ కూడా ఏమవుతుంది? జీరో రిస్కే లేదు. హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంట్లో నుంచి పని చేసుకోవచ్చు. ఈ రోజు మనం బయటికి వెళ్ళి పని చేయాలంటే ఒకసారి ఆలోచించండి. ఏ పనైనా సార్ బయటికి వెళ్ళాలంటే వర్షం వచ్చినా వెళ్ళాలి, ఎండ వచ్చినా వెళ్ళాలి, చలి ఉన్నా వెళ్ళాలి, ఏమున్నా కూడా మనం బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్. ఒక్కసారి సిటీలో పనిచేసే వాళ్ళు ఆలోచించుకోండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, ఎంత పెద్ద ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడి వెళ్తున్నాం. అండ్ సండే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎంత కష్టపడి వస్తున్నాం. అవునా కదా సార్? దాదాపు 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటి అవసరం లేదు. ఇక్కడ ఇంట్లో కూర్చొని మనం పని చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. అండ్ ఎప్పుడైనా పని చేసి 24 గంటల టైంలో ఎప్పుడైనా మనం పని చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ టైం కావాలి, ఈ టైం చేయాలని ఏమి లేదు. ద టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. ఇక్కడ ఏం చేయాలంటే
టైం కంపౌండింగ్ డూప్లికేషన్ అవుతుంది ఇక్కడ. నేను ఒకవేళ జాబ్ చేస్తున్నా అంటే నేను ఒక 8 గంటలు 10 గంటలు పని చేయగలుగుతాను. సో అంతే జీతం నాకు వస్తుంది. ఇక్కడ నా టీం ఒకవేళ 100 మంది ఉన్నారంటే 100 మంది ఒకరొకరు 8 గంటలు పని చేస్తారంటే 800 గంటలు పని అవుతుంది ఒక రోజుకు నాకు. అర్థమవుతుందా? దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇక్కడ టీం వర్క్. సో ఇక్కడ మనం టీం వర్క్ చేస్తాం కాబట్టి ఆ విధంగా మనకు బెనిఫిట్ అవుతుంది. న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ బిజినెస్ ఇక్కడ ఏమి పెద్దగా అలాగే చేసేది లేదు. న్యాచురల్ మాట్లాడే బిజినెస్. మాట్లాడడం అనేది ఏంది? న్యాచురలా కాదా? సో మాట్లాడే బిజినెస్, నో క్రెడిట్. ఇక్కడ మీరు ఈ బిజినెస్ ఒక షాపింగ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుందా? పెద్ద పెద్ద బ్యాంకులో లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? బయట చూడండి, ఈవెన్ ఒక ఆటో కొనుక్కోవాలంటే కూడా ఏం చేయాలి? లోన్ తీసుకోవాలి. ఒక టీ కొట్టు పెట్టుకోవాలంటే కూడా లోన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆటో కొంటాడు, టీ కొట్టు పెడతారు, వేరే వేరే పెద్ద పెద్ద బిజినెస్లు పెడతారు. వాళ్ళకి రిస్క్ ఉందా లేదా? చాలా రిస్క్ ఉంది. వాళ్ళు సంపాదించుకుంటారో లేదో తెలియదు, వాళ్ళు సక్సెస్ అవుతారో లేదో తెలియదు, వాళ్ళ సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ మన బిజినెస్ లో జస్ట్ ఒక షాపింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ రిస్క్ లేదు, ఏమీ లేదు అన్నట్టు. తర్వాత నో బౌండేషన్. ఈ బిజినెస్ ఎక్కడైనా చేయొచ్చు, ఇండియాలో ఇక్కడ అక్కడ కాకుండా ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. నో ఎఫెక్ట్స్ ఆఫ్ స్టార్స్. కొంతమంది అంటారు నాకు బిజినెస్ పడదు, మా కుటుంబంలో ఎవరు బిజినెస్ చేయలేదు, నాకు తలరాత బాగాలేదంటారు. నీ తలరాత బాగుండాల్సిన అవసరం లేదు. నీ కింద ఉండే వాళ్ళ తలరాత బాగుంటే కూడా నీ బిజినెస్ బాగుంటుంది. ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికి సమానం సార్. ఇక్కడ ఎవరైనా సరే, నేను ఒక 2 మనుషులకు రెఫర్ చేస్తే కూడా నాకు అదే ఇన్కమ్ వస్తుంది, మీరు ఒక 2 మనుషులకు రెఫర్ చేస్తే మీకు కూడా అదే ఇన్కమ్ వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఈ బిజినెస్లో రాకముందు నేను ఎలా ఉండేవానంటే నార్మల్గా ఉండేది, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ లాగా ఉండేది. ఓకేనా? ఏం తెలియకపోయేది. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కోట్ సూట్ వేసుకుంటున్నాం, టై కట్టుకుంటున్నాం, ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం, 5 స్టార్ వెళ్తున్నాం, 7 స్టార్ వెళ్తున్నాం, ఎన్నో రకాల మనుషులను కలుస్తున్నాం, పెద్ద పెద్ద ఆలోచనలు వస్తున్నాయి. సో ఈ విధంగా మనకు పర్సనాలిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ కింగ్స్ లైఫ్ స్టైల్, మీరు ఆలోచించండి, మన కంపెనీ ఒక 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2 లక్షల రూపాయలు కూడా ఒక వారాన్ని సంపాదించుకోవచ్చు అంటే మరి కింగ్ లైఫ్ స్టైల్ ఉంటుందా ఉండదా? ఉంటుందా? సో ఎవరెవరైతే ఈ రోజు ప్లాన్ విన్నారో వాళ్ళందరూ హ్యాపీ షాపింగ్, క్రియేట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఒకటే చెప్తున్నాను, స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. చెప్పండి. స్టాప్ థింకింగ్, స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. చాలా రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నారు, చించి 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 ఏమీ చించింది లేదు లాస్ట్ కు. కరెక్టా కదా? సో మీరు ఆలోచించడం ఆపేసేయండి, వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. చాలా మంచి బిజినెస్ సార్. సో 100% ఇంకా ఎవరికైనా సరే ఎనీ టైప్స్ ఆఫ్ క్వారీస్ ఉంటే 100% మీరు మిమ్మల్ని తీసుకొచ్చిన లీడర్స్ని అడగొచ్చు, లేదంటే నాకు కూడా అడగొచ్చు. 100% మంచి బిజినెస్లో వచ్చాం. నిజంగా మీ లైఫ్ చేంజ్ అవ్వాలనుకుంటే, మీ ఫ్యూచర్ చేంజ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వెల్కమ్ సార్, వెల్కమ్ టు సేఫ్ షాప్ ఫ్యామిలీ. ఖచ్చితంగా రండి, ఒకసారి షాపింగ్ చేయండి, మీ లైఫ్ని మార్చుకోండి.